Congratulations to all the UPSC ranker in India and as well as especially for our Telugu students. Last year తో కంపేర్ చేసుకోండి ఇయర్ మన తెలుగు స్టేట్స్ నుండి నెంబర్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ ఇంక్రీజ్ అయ్యారని చెప్పొచ్చు. అలాగే టాప్ 10 లో మీరు తీసుకుంటే ఉమెన్ 5 మెంబర్స్ ఉన్నారు, మెన్ కూడా 5 మెంబర్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ టాప్ 1 ర్యాంకర్ దిస్ ఇయర్ ఈజ్ ఉమెన్. దీన్ని బట్టి మనకేం అర్థం అవుతుందంటే ఖచ్చితంగా ఉమెన్ మెన్ అనే డిఫరెన్సెస్ ఏం లేవు. ఎవరు బాగా చదివితే వాళ్ళు ఖచ్చితంగా యూపీఎస్ ర్యాంక్ అనేది సాధిస్తారు. సో ఉమెన్ చాలా మంది కోచింగ్ పంపించడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. బట్ రిమెంబర్ మై డియర్ పేరెంట్స్, వాళ్ళకి సఫిషియంట్ టైం అంటూ మీరు ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా మంచి ర్యాంక్ సాధించగలరు అంటానికి దిస్ ఇయర్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. దెర్ ఆర్ మెనీ ఇయర్స్ లైక్ దట్, బట్ దిస్ ఇయర్ ఈస్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్ ఫర్ ఉమెన్ వేర్ ఉమెన్ ఫ్లరిష్డ్ a lot in civil services ranks. బట్ మై పాయింట్ ఈస్ వెరీ క్లియర్. ఎవరికైతే యూపీఎస్సీ ర్యాంక్స్ వచ్చాయి కొంతమందికి రాలేదు. రాని ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంటుంది, ఒక స్ట్రాటజీ ఉంటుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి కష్టాలు ఉంటాయి, దాని వెనకాల చాలా బాధలు ఉంటాయి, స్టోరీస్ ఉంటాయి. అవన్నీ దాటుతూ వాళ్ళు డిజైన్ చేసుకున్న స్ట్రాటజీ కూడా ఉంటుంది. ఎవ్రీ ర్యాంకర్ కూడా సెకండ్, థర్డ్ ఆర్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ అటెంప్ట్లు కూడా చాలా మంది ర్యాంక్స్కి వచ్చి ఉన్నాయి. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఒకటే, ఫస్ట్ అటెంప్ట్ లో రానంత మాత్రాన్ని డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. మీరు వాళ్ళ స్ట్రాటజీస్ ఏంటి, మీ స్ట్రాటజీస్ ఏంటో డిజైన్ చేసుకుని ప్రాపర్ గా 1-2 years ప్రిపేర్ అయితే వీ కెన్ గివ్ ఎ బెస్ట్ అటెంప్ట్. మన చేతులు ఏముంటుంది, ర్యాంక్ కొట్టడం కంటే కూడా ఎంత ప్రాపర్ గా ప్రిపేర్ అయ్యామో, ఎంత ప్రాపర్ గా అటెంప్ట్ ఇచ్చామో, దట్ ఈస్ దేర్ ఇన్ యువర్ హ్యాండ్స్. దానిపైన మాత్రమే బిగినర్ ఎప్పుడు ఫోకస్ చేయాలి. ర్యాంక్ ఇస్ ఎ బై ప్రోడక్ట్. ఎవరైతే ఎగ్జామ్ లూజ్ అయ్యారో దిస్ ఇయర్, వాళ్ళు డిసప్పాయింట్మెంట్ కాకుండా వీళ్ళ మిస్టేక్స్ ఏంటి ఐడెంటిఫై చేసుకోండి. ఇఫ్ నాట్ యూర్ అన్ఏబుల్ టు ఫైండ్, approach the teachers, they'll definitely help you, because you might have a good potentiality than the ranker. Because of small mistake మీరు ఎగ్జామ్ మిస్ అయ్యి ఉండొచ్చు. అవేంటో రెక్టిఫై చేసుకోండి. నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో మీకంటూ బెటర్ ర్యాంక్ యూపీఎస్ లో ఉండేలాగా స్ట్రాటజీని డిజైన్ చేసుకుంటే యువర్ లైఫ్ వుడ్ బి మోర్ సక్సెస్ఫుల్. దెర్ ఇస్ నో పర్మనెంట్ సక్సెస్ అండ్ పర్మనెంట్ ఫెయిల్యూర్ మై డియర్ స్టూడెంట్స్. ఎందుకంటే ఒక సక్సెస్ వచ్చిన తర్వాత మీరు దాన్ని కన్సిస్టెంట్ గా ప్రూవ్ చేసుకుంటూ ఉంటేనే యూ విల్ బి కాల్డ్ యాజ్ సక్సెస్ఫుల్ పర్సన్ ఆర్ ఆస్పిరెంట్. ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఖచ్చితంగా డోంట్ వరీ, దట్ ఈస్ నాట్ పర్మనెంట్. We will learn lesson from failure and we will learn how to handle the success when you become successful. Anything which is a part of life, to learn a big lessons. From your failures you learn a big lesson, change your strategy if it is needed, and make a right strategy again. Next year you might be the all India ranker. Now look into analytics of UPSC. Last year me తీసుకుంటే 2024 లో అప్రాక్సిమేట్లీ 10 lakh people ఎగ్జామ్ కి అప్లై చేస్తున్నారు. దాంట్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు అప్రాక్సిమేట్లీ 6 lakhs people. ఎగ్జామ్ రాసిన తర్వాత మెయిన్స్ కి క్వాలిఫై అయిన వాళ్ళు అప్రాక్సిమేట్లీ 15,000 people. మెయిన్స్ నుండి ఇంటర్వ్యూకి క్వాలిఫై అయిన వాళ్ళు 2,800 people అప్రాక్సిమేట్లీ. దాంట్లో నుండి ఇంటర్వ్యూ నుండి సెలెక్ట్ అయిన వాళ్ళు అప్రాక్సిమేట్లీ, నాట్ అప్రాక్సిమేట్లీ, ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ 1,009 ర్యాంక్స్. అంటే మీనింగ్ చూడండి, 10 lakhs మెంబర్స్ అప్లై చేస్తే 6 lakhs మెంబర్స్ మాత్రం ఎగ్జామ్ కి అపియర్ అయ్యారు. దాంట్లో మెయిన్స్ కి క్వాలిఫై అయింది 15,000. మెయిన్స్ నుండి ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు 2,800 మెంబర్స్ అప్రాక్సిమేట్లీ. అండ్ ఫైనల్ సెలక్షన్ ఈస్ 1,009. సార్ ఎవరి 1,009? ఈ 1,009 లో every student has a story, a bad past. They have a lot of failures. They have a lot of criticism in the society from the parents, from the relatives, from the friends. They faced many more challenges. They waited for 2 to 3 to 4 to 5 to 6 years, many of the students. What is the reason for their success? One is their commitment towards their goal. Next thing, self-discipline. And next thing, emotional stability or emotional intelligence, which is there in our ethics. And followed by their consistent hard work. Consistent hard work is very important. Whenever they fail the exam, they accepted their failure and they learn lesson from failure. When you are having such a type of qualities, definitely one day you will be the ranker of UPSC. ఎవరికైతే పర్టికులర్ క్వాలిటీస్ వాళ్ళు హ్యాబిచువేట్ చేసుకుంటారో డెఫినెట్ గా దే విల్ బికమ్ ద ర్యాంకర్స్. బట్ వెన్ దే గాట్ ఎ ఫెయిల్యూర్, నో నీడ్ టు గెట్ డిసప్పాయింటెడ్. జస్ట్ లెర్న్ హౌ టు ఓవర్కమ్ వాట్ అండ్ ఆల్ యువర్ మిస్టేక్స్. Try to talk with your parents, try to convince them, try to talk with your teacher and take their help. Next year you will be standing in a better rank. Anyway, once again, my sincere advice to the failures, don't lose the hope. You restart your journey again. This time you will definitely get a very better rank than the last year. ఎవరైతే సక్సెస్ఫుల్ అయి ఉన్నారో
ఎవరైతే యూపీఎస్సీ విన్నర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నానంటే, మీరు ఆస్పిరెంట్స్ కి ప్రాపర్ గా గైడ్ చేయండి, ప్రాపర్ గా వాళ్ళకి సపోర్ట్ చేయండి, మీ స్ట్రాటజీని కుదిరితే వాళ్ళతో షేర్ చేయండి, సో దట్ మీలాగా కొత్తగా వచ్చే ఆస్పిరెంట్స్ కష్టపడకుండా, అంటే ఎక్కువ స్ట్రగుల్ అవ్వకుండా చాలా తక్కువ టైంలో దీని అనుకున్న గోల్ వాళ్ళు కూడా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ you help to the society, you help to the genuine people in and around you, try to change the bad people. Anyway, I wish you need to contribute your best part to the Indian society. Thank you so much. Once again, congratulations. Jai Hind.